గుండె నిండా గుడి గంటలు. అక్టోబర్ 24వ తేదీ. శోభనం కావాలనే వచ్చి కావాలనే సత్యం పరిస్థితిని అవమానకరంగా మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే సత్యం నేటి కథనంలో బాలు చెంప పగలగొట్టాడు. ఈ క్రమంలోనే బాలు అల్లాడిపోతాడు. తాగడానికి వెళ్ళిపోయి ఫుల్గా తాగేసి ఇంటికి వస్తాడు. ఈ క్రమంలోనే కమింగ్ అప్లో బాలు మీనా ఛాలెంజ్ అదిరిపోయింది. ఇప్పుడు చూద్దాం. మీరు వెళ్తారా, మెడ పట్టుకొని గెంటాలా అని బాలు శోభన మీద రెచ్చిపోతుంటే సత్యం ఆవేశంగా బాలుని ఆపి రాగి పెట్టి కొట్టేస్తాడు. వెంటనే దానం పెడుతూ, మీ సహాయం మాకొద్దమ్మా, ఏదైనా ఉంటే మీ అమ్మాయికి పెట్టుకోండి అంతే అని మర్యాదపూర్వకంగా శోభను బయలుదేరమంటాడు. ఇక బాలు ఆవేశం గురించి, కోపం గురించి మనోజ్, రోహిణి, రవి, శృతి, ప్రభావతి తల మాట అనేస్తారు. శృతి అయితే కోపంగా తల్లికి భార్యకు విలువ ఇవ్వని మనిషి బాలు అలాంటి మనిషి బయటకు వాళ్ళకు ఎలా విలువ ఇస్తాడు? పాపం మా అమ్మ ఎంత బాధపడిందో ఏం అనేసి పైకి వెళ్ళిపోతుంది. అంతా ఎవరికి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. బాలు మాత్రం సత్యం దెబ్బ కొట్టినప్పటి నుంచి అక్కడే నిలబడి బాధగా ఉండిపోతాడు. సీన్ కట్ చేస్తే శృతి రవితో బాలు తీరు గురించి తల్లి తరపున గొడవ పడతాడు. రవి కూడా గట్టిగానే సమాధానం ఇస్తాడు. కానీ ఇంకా నీ ముందు ఉంటే నేను కాసేపు బయట కూర్చుంటాను అనేసి రవి వెళ్ళిపోతాడు. మీనా బాధగా బాలుని కొట్టిన సీన్ గురించి ఒంటరిగా ఆలోచిస్తుంటే సత్యం వెళ్ళి వాడిని ఆపడానికి మరో దారి లేక కొట్టానమ్మా, వాడితో తప్పు చేయించడం ఇష్టం లేక కొట్టానమ్మా అని చెప్తాడు. ఇక సీన్ కట్ చేస్తే బాలు ఫుల్గా తాగేసి చెప్పింది చెప్పి రాజేష్ ముందు ఏడుస్తాడు. మా నాన్న నన్ను కథ మొత్తం తెలుసుకున్న రాజేష్, అక్కడ నీ తప్పేం లేదురా, అందరిలానే నువ్వు మాట్లాడావు, కానీ నువ్వు ఎక్కడ శృతి మించి ఆమెపై చేయి చేసుకుంటావు అని భయంతో మీ నాన్న నిన్ను ఆపడానికి అలా కొట్టి ఉంటాడురా అని నిజం చెప్పి సమాధానిస్తాడు. అంతే అంటావా రా అని కాస్త మనసు కుదుట పరుచుకున్న బాలు ఆవేదన ఇంటికి బయలుదేరుతాడు. తీరా మీనా చూసి తాగొచ్చారు ఎందుకు కానీ కాసేపు సముద్రపు మాట్లాడుతూనే సరే అన్నం పెడతాను రండి అని ఆ లోపలికి నడుస్తుంది. అయితే బాలు మత్తులో తుడుతూ ఉంటే అటుగా వచ్చిన సత్యం పట్టుకుంటాడు. అలిగినట్లుగా సత్యం వైపు చూసిన బాలు సడిగా నిలబడతాడు. ఇక సత్యం బాధగా, నిన్ను కొట్టినందుకు కదరా తగ్గచ్చావు, నేను కొట్టడానికి కారణం నీకు తెలియదా? మర్యాద, సంస్కారం, కోపం, రౌడీయిజం అంతా వేరు వేరు అంటూ ఒక్కదానికి తేడా చెప్తాడు. సీన్ కట్ చేస్తే కమింగ్ అప్లో బాలు ఒళ్ళంతా విభూతి రాసుకుని దేవుడి ముందు పూజ చేస్తూ హారతిస్తూ గంట కొడుతూ అందరినీ బిత్తిరిపోయేలా చేస్తాడు. ఏంట్రా ఇది అని సత్యం అంటే తొక్కలో ఫైటింగ్లు, పనికి మాలిన వారితో ఫైటింగ్లతో విసిగిపోయానండి నాన్నగారు అంటాడు. బాలు చాలా అమాయకంగా ముఖం పెట్టి, అది భలే కామెడీగా ఉంది, ఇక బాలు ఆ గది నేను కట్టేస్తాను అని ఛాలెంజ్ చేయడంతో మీనా కూడా సై అంటుంది. దాంతో రోహిణి, మనోజ్ ఇద్దరు వెటకారంగా, గతంలో బంగారం విషయంలో కూడా అలాగానే జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ అంటూ మా హేళన చేస్తుంటే మీనా అందుకుంటుంది. ఈ మధ్య మన మీనా దాంచేస్తుంది కదా, ఎవరైనా అంటుందో. పరమ భక్తుడిగా మారిన బాలు ఎలాంటి కామెడీ చేయబోతున్నాడో రేపు చూద్దాము. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.